హలో అండి, వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. నీ అరుణశ్రీ. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేనైతే ఈరోజు క్యాలీఫ్లవర్ పకోడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం బయట తీసుకొచ్చుకోవడం కన్నా ఈవినింగ్ స్నాక్స్ లెక్క ఇవి ఇంట్లోనే పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్ళకి చేసి పెట్టవచ్చు. వేడివేడిగా 10 నిమిషాలు అయిపోతుంది. మనము ఈ క్యాలీఫ్లవర్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ చూసే వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేనైతే ఇక్కడ ఒకటి ఫుల్ మొత్తం క్యాలీఫ్లవర్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే సీజన్ కదండి, చాలా కొంచెం తక్కువ రేటే దొరుకుతాయి. ఒక క్యాలీఫ్లవర్ని పూర్తిగా తీసుకున్న తర్వాత ఇలా మనం కొంచెం పెద్ద పెద్ద ముక్కల్లాగానే తుంచుకోవాలి. ఇలా తుంచుకున్న వీటిని అయితే వేడి నీళ్ళలో వేసి కొంచెం అంత పసుపు అలాగే కొంచెం అంత ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి, కొంచెం ఇదంతా కొద్దిగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కొంతవరకు ఉడికిన వీటిని అయితే సపరేట్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక గట్టెతో ఇలా వాటర్లో నుంచి వేరొక గిన్నెలోకి వేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బేసన్లోకి ఇవైతే పూర్తిగా వాటర్ స్ట్రెయిన్ అయిన తర్వాత వేసుకొని అందులోకి ఒక కప్పు మొత్తం నేను బియ్యం పిండి వేసుకుంటున్నాను. అలాగే ఒక కప్పుకి 1 వంతు తక్క 3 వంతుల మైదా పిండి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అంత పసుపు అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, అలాగే కొంచెం అంత గరం మసాలా వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం అంత కొత్తిమీర తరుగు, అలాగే నేను ఇక్కడ పూర్తిగా 1 నిమ్మకాయ అండి మొత్తానికి పిండేశాను పూర్తిగా. ఇలా పిండుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకి ఈ పిండి, ఉప్పు, కారం, మసాలాలన్నీ బాగా పట్టించాలి. ఫస్ట్ మనం వాటర్ వేయకుండా ఇలా ఫస్ట్ బాగా కలుపుకోవాలి. అప్పుడే మొత్తం అంతా ఉప్పు కారం స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఎక్కువ నీళ్ళు అస్సలు వేయకూడదండి. కొన్ని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, చేతిలో వేసుకున్నట్టే కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ మెత్తగా అస్సలు కలుపుకోకూడదండి, జారుగా. నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా పకోడీ మాదిరి మనం డైరెక్ట్ వేసుకునేలాగా మళ్ళీ పిండి ఎక్స్ట్రా ఏం పడకుండా మనం ఎంత కొలతతో వేసామో అంత దాంట్లోనే చూసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ఇక్కడ క్యాలీఫ్లవర్ ఎక్కడ కనిపించకుండా దాదాపు పిండితో ఉండేటట్టే మనము కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక ముక్కులోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయితే ఎక్కువ హీట్ ఉండకుండా మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం వన్ బై వన్ క్యాలీఫ్లవర్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు అస్సలు కలపకూడదండి. ఒక 2 నిమిషాల తర్వాత అటు ఇటు కలుపుకుంటూ బాగా ఎర్రగా వేయించుకుంటే సరిపోతుంది. మనము ఆల్రెడీ క్యాలీఫ్లవర్ని ఉడికించాం కాబట్టి మరీ ఎర్రగా ఎక్కువ అయ్యేంత వరకు వేయించుకోకుండా ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే విధంగా మిగతావన్నిటిని కూడా మనము మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 బై 1 వేసుకుంటూ మనం క్యాలీఫ్లవర్ పకోడీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు మీకు ఎలా కావాలన్నా కానీ నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.